నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను రీనా. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్న నలుగురికి పోలీసులు నోటీసులు పంపారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పాక్ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీలను పోలీసులు గుర్తిస్తున్నారు. కరేగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. హెలికాప్టర్లతో కరేగుట్టపై భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు 42 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మరోవైపు కరేగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు హన్మకొండలో పౌర హక్కుల సంఘాలు అత్యవసర భేటీ అయ్యాయి. కరేగుట్టపై కాల్పులు ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కోరుతున్నాయి. రేపు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గులాబీ మహాసభకు బీఆర్ఎస్ నేతలు బండ్ల ఎనుక ఎండ్లు కట్టి బయలుదేరారు. ఇక వారం రోజుల ముందుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎండ్ల బండ్లపై ర్యాలీగా తరలి వెళ్తున్నారు. పలువురు పార్టీ నేతలు, అధికారులు సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంకులు సాధించిన 200 మంది విద్యార్థులను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కమిషన్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కేఎస్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చేసిన పోరాటాన్ని వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ని సత్కరించి కరుంగాలి కంబును బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. కోట ఊరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో దుర్గా గాయత్రీదేవి అమ్మవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అనంతరం పందూరు గ్రామంలో 5,75,00,000 నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జి లేక పందూరు, పాత గుచ్చివాడ, ములగలోవ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పందూరు బ్రిడ్జికి శంకుస్థాపన చేయడంతో హోంమంత్రి అనితకు 3 గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. రోడ్లపై దుకాణదారులు విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ సీఐ గోపీనాథ్ హెచ్చరించారు. పట్టణంలో కూరగాయలతో పాటు మాంసం దుకాణాలు, పూలు, పండ్ల విక్రయాలు రోడ్డుపైనే కొనసాగుతూ ఉండడంతో పట్టణ పోలీసులు మున్సిపల్ అధికారులతో కలిసి మార్కెట్లో పర్యటించారు. రోడ్లపై విక్రయాలు చేపడుతున్న దుకాణాలను తొలగించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయాన్ని స్థానిక నయాబాది కాలనీ వాసులు ముట్టడించి నిరసన తెలిపారు. లో వోల్టేజ్ సమస్యతో గత 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ సిబ్బంది అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. లో వోల్టేజ్ సమస్యతో తమ ఇంట్లోని విద్యుత్ పరికరాలు కాలిపోయాయని చెప్పారు. తమ కాలనీలో పర్యవేక్షణకు రాకపోతే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతామని విద్యుత్ ఏఈకి తెలిపారు. దీంతో ఏఈ సిబ్బంది కాలనీకి వెళ్లి పరిశీలించారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు నిరసన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గుర్రాల చెరువు గ్రామంలో గ్రామస్తులకు ఎవరికీ తెలియకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హత లేని వారి పేర్లు రాసి పంపించారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులను సర్వే చేయొద్దని అడ్డుకున్నారు. మళ్లీ అర్హులైన వారి పేర్లు రాసి పంపించాలని నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు తెలియకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లు రాసి పంపించారని, దీనివల్ల అర్హత ఉన్న పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామస్తులు వాపోయారు. ఇక వెంటనే అధికారులు స్పందించి అర్హత లేని వారి పేర్లు తొలగించి అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నసురుల్లో
ముమినీన జామేబుల్ మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు ప్రార్థనలో పాల్గొన్నారు. మసీదు కమిటీ అధ్యక్షుడు ఎంఏ గౌజ్ భాషా ఆధ్వర్యంలో కశ్మీర్లో ఉగ్రదాడిని ముస్లింలు తీవ్రంగా ఖండించారు. సర్వమతాలకు నిలయమైన భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉగ్రమూకలు మరణకాండకు పాల్పడడం ఇదే చివరిది కావాలని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని బహిరంగంగా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా ముస్లిం సమాజం అంతా మద్దతు ఇస్తుందని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి చౌరాస్తా సెంటర్, మెయిన్ బజార్ మీదుగా గడియార స్తంభం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్య దారుణమని అన్నారు. నీ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రపంచ దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ఉగ్రవాద రహిత భారత్ లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. కశ్మీర్లో మరణించిన హిందూ యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేశ్వరి మాట్లాడుతూ కేవలం హిందువులని టార్గెట్ చేసి చంపిన టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడానికి భారతదేశంలోని అన్ని పార్టీలు నరేంద్ర మోదీకి మద్దతు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కొత్తగూడెంలో పలు సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఉగ్రదాడి మృతులకు నివాళిగా శాంతి ర్యాలీ చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాల్పుల్లో గాయపడిన మరణించిన యాత్రికులకు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. భారతదేశ సైనికుల వేషధారణలో దొంగచాటుగా అమాయక హిందూ పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకు గుణపాఠం చెప్పాలని కోరారు. పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కొత్తగూడెం పాత బస్ డిపో నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ముస్లిం మత పెద్దలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా ఉంటారని, విడదీయడం బ్రిటిష్ వారి వల్లనే కాలేదని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని వారి సంఘీభావాన్ని తెలియజేశారని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాద దాడులను ముక్తకంఠంతో ఖండించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన 28 మంది మృతులకు సంతాపం ప్రకటించి 2 నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో దేవస్థానం వైదిక కమిటీ, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రక్షణ కల్పించాలని ప్రార్థించారు. ఉగ్రవాదం పూర్తిగా నశించిన మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు క్షేమంగా ఉండాలని కోరుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ రామరక్ష స్తోత్రం పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరులో పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ హిందూ జేఏసీ, ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ దగ్గర నుండి బస్టాండ్ వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. ర్యాలీలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ అమానుష్య దాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అనేక కులాలు, మతాలు కలిసి జీవిస్తుంటే చూడాలని కొందరు ముష్కరులు, మత శక్తులు అలజడులు సృష్టించాలని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికి పందుల చర్యగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. మరి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల జయరాజ్, విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దార వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజులు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ తీవ్రవాదులు చేసిన దాడులు దారుణమని, 28 మందిని పట్టున పెట్టుకున్న ఉగ్రమూకలను ఉపేక్షించలేదని హెచ్చరించారు. తీవ్రవాదులకు భారత ప్రభుత్వం గట్టిగా సమాధానం ఇస్తుందని, ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సంఘీభావంగా ఉండాలని ఆయన కోరారు.
కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులను కాల్చి చంపడాన్ని నిరసిస్తూ మృతులకు సంఘీభావంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో హిందూ సంఘాలు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రకటించారు. దీంతో వర్తక వ్యాపారులు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి అని స్లోగన్స్ ఇస్తూ పాకిస్తాన్ జెండాలను కాల్చివేశారు. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా బాపట్ల జిల్లా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేసిన పలు వ్యాపారులు ర్యాలీగా గడియారం స్తంభం సెంటర్కు చేరుకుని మానవహారం నిర్వహించారు. కశ్మీర్ మరణకాండ యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందని, పర్యాటకులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రమోకను తుదిముట్టించేలా భద్రతా బలగాలు చర్యలు చేపట్టాలని పలువురు వ్యాపారులు కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు మచిలీపట్నం పెడన నియోజకవర్గాల దైవ సేవకులు. మచిలీపట్నంలోని హైనీ చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు దైవ సేవకులు మౌనం పాటించారు. ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం మచిలీపట్నంలో దైవ సేవకుల సమైక్య ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కొవ్వొత్తుల ర్యాలీలో దైవ సేవకులు వేలాదిగా పాల్గొనాలని సమైక్య ప్రతినిధి కిరణ్ పాల్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో పహల్గాం ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వాణిజ్య భాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు జనసేన నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మరి కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్ ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పహల్గాంలో మరణించిన 28 మందికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక వదిలే రోడ్డు సెంటర్లో మానవహారంతో జనసేన నేతలు కార్యకర్తలు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో తిరువురు మదిలే రోడ్డు సెంటర్ నుంచి బోస్ బొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ను కనుమరుగు చేస్తామని, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అవినిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరు మండలంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండించారు. విశ్వ హిందూ పరిషత్ హైందవ సంఘాల ఆధ్వర్యంలో కోడూరు మండల ప్రధాన సెంటర్లో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ దాడిని ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విస్మరించి నేడు ఎంతో గౌరవిస్తున్నట్టు నటించడం ఎంతవరకు సమంజసమని పార్లమెంట్ సభ్యులు కె లక్ష్మణ్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల భాగంగా బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో హుషీరాబాద్ లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ కు పంచతీర్థ అనే పేరుతో 5 పుణ్యక్షేత్రాల్లో అంబేద్కర్ నామకరణం చేసి ఉత్సవాలను జరపడం హర్షించదగ్గ విషయమన్నారు. నేడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మభ్యపెట్టడం సమంజసం కాదన్నారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ తాడ్బండ్ బాంటియా గార్డెన్ వద్ద ఏజీఎస్ సెక్యూర్స్ వాల్యూ ఇండియా లిమిటెడ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందిన గోదాం ఉంది. ఇక డబ్బులు తీసుకుని సంబంధిత బ్యాంక్ ఏటీఎంలలో జమ చేయడం ఈ సంస్థ పని. కాగా గత కొంతకాలంగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని విధులకు గైర్హాజరవుతున్నారు. ఇక కోట్ల కొద్దీ డబ్బులు తమ ఏటీఎంలలో జమ కావడం లేదని ప్రముఖ బ్యాంకులు అధికారులు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీసీపీ ఆదేశాలతో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో పోలీసులు బ్యాంక్ అధికారులతో కలిసి తనిఖీలు చేసి అవాక్కయ్యారు. ఇక్కడ ఎటువంటి బందోబస్తు లేదు, సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పాతబడిన బంగ్లా అది, కానీ డబ్బులు మాత్రం బాక్సులు భద్రంగా ఉన్నాయి. దాదాపు ఒక రోజు వరకు నగదు లెక్కింపు యంత్రాలతో లెక్కించి 8 కోట్లకు పైగా నగదు ఉందని వారి లెక్కలతో సరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని సంబంధిత బ్యాంక్ అధికారులకు అప్పజెప్పారు. 2 నెలల క్రితమే సిబ్బంది ఏజెన్సీ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో హనుమ జయంతి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో హనుమ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వేంపల్లి సీఐ నరసింహులు విడుదల చేశారు. మే 20వ తేదీ నుండి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు సర్కిల్ పోలీసు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ప్రారంభించారు. పోటీలో బెల్లంపల్లి డివిజన్ స్థాయిలో 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగి యువత ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు సేకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదే క్రమంలో ప్రజల సమస్యలను కూడా మంత్రి రవీంద్ర ఓపికగా విన్నారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీఏకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఈ దీర్ఘకాల నిరసనలో భాగంగా అధ్యాపకులు మహిషాసుర మర్దిని అవతారంలో నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కు అడ్డుగా నిలిచిన అప్రజాస్వామిక శక్తులను త్రిశూలంతో సంహరించే రూపంలో నిరసనను కొనసాగించారు. అధ్యాపకులు గౌరవం కోరుతున్నారు. ఇక కనికరం కాదు అనే నినాదాలతో ఆవేదనను వ్యక్తం చేశారు. గత 10 నుంచి 20 ఏళ్లుగా పీహెచ్డీలు, నెట్ సెట్ అర్హతలు కలిగి ఉంటూ కూడా కనీస భద్రత లేకుండా వేతన ఉద్యోగులుగా సేవలను అందిస్తున్నామని, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నట్లేనని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి మేధావులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వారు తెలిపారు. ఈ ఉద్యమంలో ఉపేందర్, కృష్ణప్రసాద్, తిరుపతి, చరణ్ రెడ్డి, వహీద్, సృజన, డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లోని పలు మండలాల్లో నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై ఎంపీటీఓ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సిందిగా ఎవరికి తెలియకుండా జాబితా తయారు చేయడం ఏంటని ప్రశ్నించారు. కుబీరు మండల కేంద్రంలో శివాజీ చౌరస్తాలో నిరసన చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ ఖానాపూర్ పట్టణ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో సంపూర్ణ మద్దతు తెలుపుతూ వ్యాపారులు బంద్లో పాల్గొన్నారు. దీంతో బంద్ సంపూర్ణ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్లో లాక్డౌన్ నాటి పరిస్థితి తలపించింది. సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలో క్రీడా శాఖ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పర్యటించారు. మడకశీరకు మంత్రి రాగానే మడకశీరకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సాదరంగా ఆహ్వానించి సాల్వతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, గోదావరి జలాలతో రాయలసీమను అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా 50,000 కోట్లతో అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. మడకశీర అభివృద్ధికి 100% కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుపై పోరాటానికి సిద్దమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను ఎవరు ఏం చేయలేరని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మందమర్రి బస్టాండ్ నుంచి పాలచెట్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇంకా పంచడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీలను ఎండబెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మండల ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ మరో రక్తాన్ని సేకరించారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఉద్యోగులంతా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రక్తదానం చేయడానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ జేవీఆర్ రమేష్, ఎంఈఓ స్వామి పాల్గొన్నారు. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేయున్న
శనీశ్వర స్వామి వారి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి రోజు కావడంతో వేకువజాము నుంచే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి తైలాభిషేకాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ నల్లం చక్రధరరావు ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో నెయ్యితో వండిన అన్నప్రసాద వితరణ చేశారు. రావులపాలెం సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 4,000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో దుబాయ్ నుండి సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగే చేరుకున్నారు. ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగేను మంత్రి హైదరాబాద్ కు రప్పించారు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి సెల్ఫీ వీడియో ద్వారా లింగే విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మందు భీమిరెడ్డిలను సమన్వయం చేసి లింగే దగ్గరికి పంపించారు. ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగే వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి క్షేమంగా సొంత ప్రాంతానికి రప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి లింగయ్య, ఆయన భార్య, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 160 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్థానిక రామనగర్ న్యూ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. కాలనీలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. భూమిలో పాతిపెట్టిన 5,000 లీటర్ల బెల్లం మూటను గుర్తించి ధ్వంసం చేశారు. సరైన పత్రాలు లేని 28 బైకులు, 6 ఆటోలను సీజ్ చేశారు. పాత నేరస్తుల కదలికలపై డీఎస్పీ మోయిన్ ఆరా తీశారు. సారా తయారీ, గంజాయి అమ్మకాలు, బెల్ట్ షాపులు నిర్వహించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు ఎవరూ రబీ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోదని రైసు మిల్లర్లు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మిడి వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ల రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారని, ఇటీవల వార్తలు వస్తున్నాయని, ఇది వాస్తవం కాదన్నారు. ఎవరైనా మిల్లర్లు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫోన్ నెంబర్ 7386623036 కు తెలియజేయాలని, అటువంటి వారిపై అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అర్ధరాత్రి బ్లేడ్లతో చింపేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై కుబ్దుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుంది అనే అక్కస్సుతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు హైప్ వస్తుంది అన్న దురుద్దేశంతోనే షాపూర్ నగర్, కుబ్దుల్లాపూర్ సర్కిల్, సూరారం, గండి మైసమ్మలో కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులతో కలిసి కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగించారని మండిపడ్డారు. కుబ్దుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్ డీసీలకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా వినతి పత్రాలు ఇచ్చి అక్రమంగా ఫ్లెక్సీలు చింపేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు.